వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు గౌతమ్ ప్రసాద్ మన స్టూడియోలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఈ రాష్ట్రంలో రన్ చేయాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆల్రెడీ ప్రచారాలు కొనసాగుతున్నాయి. మరి ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎట్లా అని చెప్పేసి ఈడైన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నా. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్నటి వరకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు మాజీ మంత్రులకు కూడా సిట్టు విచారణ పేరు మీద నోటీసులు పంపించేసి విచారణ చేయడం అనేది జరిగింది. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావును, సో మీ పార్టీకి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలను కూడా చేయడం జరిగింది. కానీ నిన్నటికి మొన్నటికి చూస్తే మనం మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ప్రస్తుత ఎమ్మెల్యే కేసీఆర్ని కూడా సిట్టు విచారణకు పిలవడం జరిగింది. దీని వెనకాల దాగి ఉన్న కోణం ఏంటి? ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని ఈ రాష్ట్ర సర్కారు టార్గెట్ చేస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పరిపాలన సాగుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలెవ్వరు కూడా అనుకుంటున్న పరిస్థితి లేదు. అయితే దుమ్మెత్తిపోయడం లేదా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, గత ప్రభుత్వం ఏం చేసిందని చెప్పేసి మాట్లాడడం తప్ప ఒక బాధ్యతాయుతమైన స్థానంలోకి వచ్చినాం. ఒక 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినారు ప్రజలు. దానికి ఒక బాధ్యుడినై, నిబద్ధుడినై, నికార్సుగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆలోచించిన పాపన పోలేదు. ఆయన వచ్చిన కాలం దగ్గర నుంచి మనం పరిశీలన చేస్తే ప్రతిపక్ష పార్టీ మీద దుమ్మెత్తిపోయటము, అదేవిధంగా ఆరోపణలు చేయటం తప్ప ఆయన చేసిన పనేం లేదని చెప్పేసి అయితే ఆయన స్టేట్మెంట్స్ చూస్తున్నప్పుడు కానీ, ఆయన పెట్టిన సభలప్పుడు కానీ మనం అన్నీ చూస్తున్న సందర్భం. ఆయన వేసిన సిట్టు ఆయనకే తెలియకుండా వేసిందని చెప్పేసి ప్రధాన పత్రికలు, పచ్చపత్రికలు మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసినాం. వాళ్ళు ప్రధానంగా ఒక బ్యానర్ ఐటమ్గానే రాసిండ్రు. అయితే ఈ దాంట్లో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయాలు ఆయన ప్రస్తావిస్తూనే సాధారణ ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలేంది, సాధారణ ఎన్నికల తర్వాత ఆయన మాట్లాడిన మాటలేంది, ఆయన గత 3 నెలల క్రితం మాట్లాడిన మాటలేంది అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆయన ఏమన్నాడు? ముందు విపరీతంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కొన్ని వందల మంది ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినాయి, అందులో నా ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందని చెప్పేసి ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇది సాధారణ ఎన్నికలకు ప్రచారానికి, దుష్ప్రచారానికి ఒక రాజకీయ కుట్రకోణంతో చేసిన మాట వాస్తవం. ఆ తర్వాత ఆయనే స్వయంగా ఢిల్లీలో చిట్ చాట్ విలేకరులతో చేస్తూ నాకైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన నోటీసులు ఇప్పటిదాకా రాలేవు, నాకు రాలేవు అని అంటే నా ఫోన్ ట్యాపింగ్ కాలేదనే కదా, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అయితే నాకు నోటీసులు వచ్చాయి కదా అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పిన సందర్భము అందరు మీడియా జర్నలిస్టుల ముందు మాట్లాడిన సందర్భం. అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది? ఆయన ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకొకళ్ళ ఫోన్ ట్యాపింగ్ కానీ జరగడానికి అవకాశం లేదు అని చెప్పేసి ఆయన ఒకదానికి ఆన్సర్ చేసేసిండు. ఇంకొక దానికి ఏం చెప్పిండంటే, అది ప్రభుత్వము తప్పనిసరిగా ఫోన్ ట్యాపింగ్ అని చేస్తుంది అని చెప్పేసి కూడా అదే మాటలో అదే మీడియా సమావేశంలో చెప్పిండు. అవును, చిట్ చాట్లో చేయడానికి అవకాశం ఉంది, ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయని చెప్పేసి అని అన్నాడు. ఆ ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేయటం అని అంటే కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా చేయాలి. ఆ పోలీసు విభాగాలు ఏదైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుందో ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ ఇంకో అంశాలు కానీ ప్రభుత్వం నడుపుతున్న తీరు కానీ ఆ వ్యవస్థ నడుపుతున్న తీరులో వస్తున్న లోపాలు, మంచి చెడు లోటుపాట్లు అవన్నీ కూడా బేరీజ్ వేసుకోవడానికి ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇస్తుంది. ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే. ఈరోజు సిట్ అధికారిగా ఉన్న సజ్జనార్కి తెలియదా, లేకపోతే డిఐజీకి తెలియదా? ప్రతి ఒక్కళ్ళకి విషయం తెలుసు. వాళ్ళు తీసుకొచ్చిన సమాచారాన్ని ముఖ్యమంత్రి ముందు పెడతారు. అది ఏ ముఖ్యమంత్రి అయినా ఈరోజు యనుమల రేవంత్ రెడ్డి గారికి చెప్పమనండి దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే కనుక అంటే వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ జరగట్లేదని చెప్పేసి, వాళ్ళ హయాంలో జరగట్లేదని చెప్పమనండి. ఇప్పుడు జరుగుతాయి. మీరు అన్నట్లనే అనుకుందాం, ఇక్కడ వేస్తున్న ప్రభుత్వం వైఖరి అనుకుందాం. సరే, అప్పుడున్న హోం మంత్రికి ఇవ్వాలి నోటీసులు కానీ పురపాలక శాఖ మంత్రికి ఇవ్వడం ఏంది, నీటిపారుదల శాఖ మంత్రికి ఇవ్వడం ఏంటి? ఇక్కడ అదే విచిత్రం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆడే ఆటలకు సరే ముఖ్యమంత్రికి ఇస్తే ఇచ్చిండేమో, మాజీ ముఖ్యమంత్రికి ఓకే, ముఖ్యమంత్రి హోంశాఖ
పోలీస్ వ్యవస్థ ఇప్పుడు డీజీపీకి ఇవ్వాలి, ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి ఇవ్వాలి, ఈ కింద పనిచేసే సిబ్బందికి అందరికీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇక్కడ వీళ్ళకి ఇవ్వడం ఏంటి అనేది ఎమ్మెల్యేలకు కావచ్చు, లేకుంటే మాజీ మంత్రులను ఇద్దరిని టార్గెట్ చేసి ఇవ్వడం ఏంటి? అదే అరుణ్, నేను చెప్తున్నది ఏంటంటే ముఖ్యమంత్రికి ఒక పాలన మీద అవగాహన ఉండి ఉంటే ఆ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, ఎవరి ద్వారా నడుస్తుంది, ప్రోటోకాల్ ఏంటి, ఎవరి ఆదేశాలు ఎవరు పాటిస్తారో, ఏ వ్యవస్థ ఎట్లా నడుస్తుందో ఆ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రికి సమాచారం ఎట్లా వస్తుందో అనే ఒక ప్రక్రియ ప్రస్తుతం ఉన్న యనమల రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయనకి ఏమన్నా విషయాలు తెలిస్తే దాని ప్రకారంగా చేసుకుంటూ పోయిందంటే అర్థం చేసుకోండి. అసలు ఆయనకి తెలియదు, ఆయనకు పాలన తెలియదు, ఆయన పాలన విషయాలు తెలియదు కాబట్టే ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నాడు. తెలిసి ఉంటే ఆ రకంగా చేయడు. ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ సెంటర్లో అధికారం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ పీరియడ్లో కూడా 2010లో కావచ్చు, సో 10-11 ఆ టైంలో కూడా ఫోన్ ట్యాపింగ్ దాదాపుగా ఈ రాష్ట్రం ఈ దేశంలోనే 900 మంది ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పేసి కూడా ఆయన్నే స్వయంగా ఒప్పుకున్నాడు. దీనికి చట్టభద్రత ఉంటుంది అని చెప్పేశాడు. గూఢచారి వ్యవస్థ ఎప్పటికప్పుడు అదుపు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని కొంతమంది ఉంచుకుంటాం కాబట్టి చేస్తాము అని చెప్పాడు. మరి ఎందుకు చట్టభద్రత ఉన్నదానికి మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదు? అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ రెండు కలగలిసే ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య స్నేహము, సఖ్యత అవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంది. ఎందుకు లేదు అని అంటే ఒక స్పైవేర్ వైరస్ని ప్రతిపక్ష పార్టీల ఫోన్లలోకి చొప్పించి కొన్ని లక్షల మంది ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేసింది బీజేపీ ప్రభుత్వం. అయితే ఆ రోజు ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు ఏం ఆర్గ్యుమెంట్ చేసింది? గూఢాచార వ్యవస్థలో భాగంగా, ఇంటెలిజెన్స్ వ్యవస్థలో భాగంగా ఫోన్లు ట్యాపింగ్ జరుగుతాయి, ఇది అధికారికంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేస్తుందని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు ముందు ఇదే బీజేపీ ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ చేసింది. కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టడం కోసం లేదా రాజకీయ లబ్ధి కోసం వాళ్ళిద్దరు కూడబలుక్కొని ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి అయ్యా ఈ దాంట్లో ఇట్లా ఉంటుంది, ఈ రకంగా పరిపాలన జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కూడా సర్టిఫై చేసే దాంట్లో కానీ సమర్థించడం కానీ చేసే దాంట్లో లేరు. అంటే వాళ్ళు చేసిన దగ్గర ఒక రకంగా, ఇక్కడ ఇంకో రకంగా, అంటే ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న పరిస్థితి బీజేపీది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఇబ్బంది పెడితే వాళ్లకు ఆ రకంగా రాజకీయంగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కాబట్టి దానికోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళు దొందుగా నడుపుతున్న ప్రభుత్వం, అధికారంలో ఉండి కాంగ్రెస్, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మాట్లాడుతున్న తీరులో ఏముంటుందని అంటే ఎంతసేపు 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ ఈ 2-2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిపాలన కొనసాగిస్తుంది, ఎటువంటి హామీలు ఇచ్చింది, ఈ హామీలు ఇచ్చిన దాంట్లో ఎన్ని అమలు చేసింది, ఈ అమలు చేయకుంటే మేము ఏం పోరాటం చేస్తామని చెప్పేసి మాట్లాడట్లేదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మళ్ళీ ఇంకెవరినన్నా విచారణ చేయనుందా ఈ రాష్ట్ర సర్కార్? మళ్ళీ ఇంకెవరికన్నా సిట్టు నోటీసులు కూడా అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి ఫైనల్ అనుకున్నాం, ఆయనకి కూడా వచ్చింది. ఇంకా దీన్ని ఏమన్నా కొనసాగించే అవకాశం కనిపిస్తుందా? అంటే అరుణ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆపదలో ఉన్నప్పుడల్లా ఈ సబ్జెక్ట్ ఆయనకు అవసరం కాబట్టి 2 ఏళ్ల నుంచి ఎటూ తేలని అంశాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నాడు. ఇది ఏ ప్రజలు డిమాండ్ చేసింది కాదు, ఏ ప్రజలకు అవసరమైన అంశము కూడా కాదు. ఆ సిట్టు విచారణ పేరుతోని మొదట ఏం చేసింది తెలుసా? ఆయన అవకాశాలను ఎట్లా ఉపయోగించుకుంటే, సాధారణ ఎన్నికలప్పుడేమో కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని దాని మీదే ప్రచారం చేసుకున్నాడా. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏం చేసినట్టే సెంట్రల్ గవర్నమెంట్లో నివేదిక పేరుతో లీక్ చేసేసి ఈ దాని మీద అంత జరిగింది ఇంత జరిగిందని చెప్పేసి అట్లా డైవర్షన్ చేసిండా. అదేవిధంగా మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లలో ఇదే సిట్టు పేరుతోని హడావిడి చేసిండా. ఇప్పుడు మళ్ళీ చేసిండు. ఆ సిట్టు లేదు, పిట్టు లేదు, దానికి అవకాశం లేదు, ట్యాపింగ్ లేదు, టూపింగ్ లేదు. మా కేసీఆర్ గారు క్లియర్గా చెప్పిండ్రు. దీంట్లో ఎవరికి సంబంధం ఉండదు. వాస్తవ పరిస్థితుల్ని ఇంటెలిజెన్స్ వ్యవస్థ, గూఢాచార్య వ్యవస్థ ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ చేయడం వాస్తవం. ఇది ప్రతి ప్రభుత్వంలో జరిగేది వాస్తవం. అది బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేది ఉండదు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, గూఢాచార వ్యవస్థ ఉంటుంది. ఆ గూఢాచార వ్యవస్థ సమాచారాన్ని అంతా తీసుకొస్తుంది. అది ట్యాపింగ్ చేసి తీసుకొచ్చిందా, లేకపోతే ఇంకో లంచమిచ్చి తీసుకొచ్చిందా, లేకపోతే నయాన తీసుకొచ్చిందా, అది ముఖ్యమంత్రి గారికి అవసరం లేదు. ఆ శాంతి భద్రతలే ముఖ్యం, రాష్ట్రమే ప్రధానం, రాష్ట్ర ప్రజల ప్రయోజనమే ప్రధానము అనుకునే ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ తీసుకొచ్చే రిపోర్ట్ అది. కాబట్టి దాన్ని చిలువలు పదం చేసి భూతద్దంలో పెట్టి అదేదో పెద్ద భూతంలాగా
ఈరోజు చూపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. ఇతనే పెద్ద భూతం, ఇతనే పెద్ద కంపు నోరు, ఇతనే మురికి నోరు. ఈ మురికి నోటితోనే కంపు నోటితోనే ఈ తెలంగాణ ప్రజలకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే క్లియర్ కట్గా డిసైడ్ అయినరు. రేపు రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలలో మొత్తం అన్ని మెజార్టీ వార్డులన్నీ మేము గెలుచుకోబోతున్నాం, మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు. ఎందుకని చెప్తున్నానంటే నేను క్లియర్ కట్గా ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా అంటే పట్టణాల్లో, గ్రామీణాల్లో, అదేవిధంగా నగరాల్లో ప్రతి ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే మనకు శరణ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చెయ్యదు, అది ఫెయిల్ అయిందని చెప్పేసి సామాన్య జనం దగ్గర నుంచి విఘ్నుల దాకా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు చర్చించుకుంటున్నారు, పునరాలోచనలో పడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వైపే వాళ్ళ మొగ్గుంది కాబట్టి ఖచ్చితంగా ఒక గుర్తు మీద గెలుస్తుంది. వాళ్ళు కూడా గదే అంటున్నారు, గుర్తు మీద వచ్చే ఎలక్షన్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీని పాతేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది పంచాయతీ ఎన్నికలలో ఫేస్ వాల్యూ ఓట్లు కాబట్టి బంధం ఉంటుంది, బలగం ఉంటుంది, ఉంటుంది కాబట్టి అరుణ్ మీరు అర్థం చేసుకోండి. గుర్తు లేని ఎలక్షన్లోనే సావు దెబ్బ కొట్టిరు మిమ్మల్ని. గుర్తున్న ఎలక్షన్ మీరు చూడండి, గుర్తున్న ఎలక్షన్ మీరు చూడండి. రేపు రాబోయే రోజులలో 7 కార్పొరేషన్లలో మెజార్టీ కార్పొరేషన్లు మావి. ఈ ప్రభుత్వానికి చావు దెబ్బ కొట్టడం ఖాయం. రేపు రాబోయే రోజులలో ఇప్పటి నుంచే వాళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నేను స్వయంగా బోధనలో నేను తిరుగుతున్న సందర్భంలో ప్రతి ప్రజానీకం మాట్లాడుకుంటున్న మాటలు ఏం తెలుసా, ఈసారి మేము కార్కే వేస్తాం, మేము సార్కే వేస్తాం, మేము కార్కే వేస్తాం, సార్కే వేస్తాం, బీఆర్ఎస్నే గెలిపించుకుంటాం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ నోటి నుంచి వస్తున్న మాట. కాబట్టి రేపు మళ్ళీ సావు దెబ్బ కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము వాళ్ళలాగా దుమ్మిలి చేయం, లంగా ఓట్లు దొంగ ఓట్లు ఇయ్యం. లంగా ఓట్లతో దొంగ ఓట్లతో జూబ్లీ హిల్స్లో గెలిచిన ఎమ్మెల్యే లాగా మేము చెయ్యం. మేము నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజల మనసుల్ని గెలుచుకొని వాళ్ళ ఆత్మల్ని గెలుచుకొని ఎలక్షన్లో కొట్లాడతాం, ఎలక్షన్ నిలబడతాం, ఎలక్షన్ని గెలుచుకుంటాం. మనసుల్ని ఖచ్చితంగా గెలుచుకొని బంపర్ మెజార్టీతో మళ్ళీ మనం ఇదే చర్చ ఫిబ్రవరి 14కో 15కో 16కో మళ్ళీ పెట్టుకుందాం. మేము మా మెజార్టీ ఎటువంటిది, ప్రజలు ఇచ్చిన తీర్పు ఎటువంటిదో ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం.